వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు భద్రాచలం వెళ్తున్నాము మా ఫ్యామిలీతో కలిసి. మేమైతే ముందు వచ్చాము, మా ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు వెనక. సో అందరం కలిసి అయితే ఇప్పుడు భద్రాచలం అయితే వెళ్తున్నాం అనమాట. మేము అన్నీ తిరిగాం కానీ భద్రాచలం మొత్తం చూడలేదు. ప్రతి ఒక్క టూరు మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కానీ భద్రాచలం అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఓకే, చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. అదో ఒకరొకరు వస్తున్నారు. సరే బాయ్, చూద్దాం. ఈ నుంచి మనమైతే బస్ స్టాండ్కి వెళ్తాం. చీకటి ఉంది, సో స్పీడ్ గా వెళ్తున్నారు అనమాట. బస్ మేమైతే నైట్ పూట ఈసారి జర్నీ అండ్ పగలు కాదు. ఎలా ఉంటుందో చూడాలి. చాలా అక్కడ వెళ్ళిన తర్వాతకి అన్ని మేము చేసే ఎంజాయ్ మొత్తం చూపిస్తాం ఖచ్చితంగా. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూసేసేయండి. నైట్ పూట జర్నీ కదా, కూల్ గా మంచిగా ఉంటుంది అనమాట. అందుకోసమని నైట్ పూట వెళ్తున్నాం. ఇప్పుడు మంచిగా ఉంటది, స్ట్రెస్ ఉండదు అనేసి మేము నైట్ టైమ్ లో వెళ్తున్నాం అనమాట. ఎండలు అప్పటికి కూడా నైట్ టైమ్ లో ప్రిఫర్ చేయండి సరే వెళ్ళినప్పుడు. ఎందుకంటే పగలు ఎండలు బాగా ముదిరాయి, ఎక్కువ కొడుతున్నాయి ఎండలు. అప్పుడే మార్చి ఫిబ్రవరి నుంచే కొడుతున్నాయి కదా, అందుకని ఈసారి నైట్ వెళ్తున్నాము. సో ఎలా ఉంటుందో జర్నీ చూద్దాం. ఓకే బాయ్. ఇప్పుడైతే మేము ఎంబీబీఎస్కి వచ్చాము బస్ స్టాండ్కి. సో ఇక్కడ నుంచి అయితే మనం భద్రాచలం బస్ ఎక్కి వెళ్తాము. 9 నుంచి 10 మధ్యలో బస్సు వస్తుందని చెప్పి. ఓకే, 9 నుంచి 10 వరకు అయితే బస్సు వస్తాయి ఎక్స్ప్రెస్. మెయిన్ ఎక్స్ప్రెస్ బస్సు గురించి అయితే ఎక్కువ చెప్తలేదండి. ఆన్లైన్లో కూడా దొరకట్లేదు. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇప్పుడైతే బస్సు ఎక్కాము. ఇక్కడైతే ఫుల్ స్మెల్ వస్తుంది. బస్సు బయలుదేరేటప్పుడు చూద్దాం. మా వాళ్ళందరూ అయితే కూర్చున్నారు. బయలుదేరేటప్పుడు వీడియో తీద్దాం. ఓకే బాయ్. హాయ్, మేమైతే బస్ ఎక్కాము. ఎక్స్ప్రెస్ బస్ అనమాట. ఫ్రీ బస్ అని ఫస్ట్ శ్రీశైలం పోయాం కదా, ఇప్పుడైతే భద్రాచలం వెళ్తున్నాం అనమాట. టైం 9:05. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ 9:30కి అయితే బయలుదేరుతుంది బస్సు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. 9కు అక్కడ వెళ్తుంది కానీ 9:30కి స్టార్ట్ అవుతుంది అనమాట బస్సు. ఎక్స్ప్రెస్ భద్రాచలం అనమాట. సో మనమైతే వెళ్దాము. నైట్ జర్నీ 5.5 అవర్స్ ఉంటుంది. నైట్ అక్కడికి 3 and 4కి అయితే మనం వెళ్తాం అనమాట. సో చూద్దాం అక్కడ వెళ్ళాక. టికెట్ అయితే 450 బాయ్స్ కి అయితే, లేడీస్ కి అయితే ఫ్రీ. సో ఇప్పుడైతే మనం వెళ్దాం. సో హైదరాబాద్ టు భద్రాచలం అనమాట మేము వెళ్ళేది. సో ఎక్స్ప్రెస్ ఎక్కడ ఆన్లైన్లో వెతికినా గిట్ట టైమింగ్స్ అయితే అసలు కరెక్ట్గా అస్సలు లేవండి. సో అందులో టైమింగ్స్ అయితే మాకు అసలు దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్స్ కరెక్ట్ లేవు కదా, దొరకలేదు. టైమింగ్సే చూపెట్టలేదు ఎక్కడ. సో మేమైతే చాలా విసిగిపోయాం అనమాట. సో పక్కన వాళ్ళు వెళ్తే వాళ్ళని కనుక్కొని అయితే వచ్చేసాము. కరెక్ట్గా అయితే 9:30కి ఉంది. నైట్ పూట అది. మార్నింగ్ అయితే మార్నింగ్ ఉందంట ఒక బస్సు. నైట్ వరకు అయితే తెలుసు నాకు. బస్సులోనే అది తీయలేకపోయాను, ఎందుకంటే ఈ బస్సు ఇలా 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 షేక్ అవుతూ ఉంటే ఎలా తీస్తారు, తినడమే కష్టం. సో తినడైతే అంతవరకు అయితే లైట్స్ ఉంచారు, తర్వాత లైట్స్ తీసేసారు. ఇప్పుడైతే మేము తిన్నాము. ఇక మార్నింగ్ భద్రాచలంలో కలుద్దాం. ఓకే బాయ్, గుడ్ నైట్. సో ఎంత ట్రై చేసిన అయితే దొరకదండి అసలు. మాకైతే దొరకలేదు. మరి టైమింగ్స్ అయితే కరెక్ట్గా లేవు. సో పక్కన వాళ్ళు వెళ్తే అది నైట్ ఉంది, నైట్ ఎక్కితే మార్నింగ్ కల్లా అక్కడ దిగితే బెస్ట్గా ఉంటుంది అని చెప్తే, సో అదేక నైట్ చేయాలనుకున్న జర్నీ కాబట్టి నైట్ టైం అయితే తెలుసుకొని అయితే వచ్చేసామన్నమాట. వాళ్ళైతే 8:30, 9 అని చెప్పారు కానీ 9:30 పర్ఫెక్ట్ టైం అయితే 9:30 నైట్ పూట. మార్నింగ్ ఒక బస్సు ఉందంట 5కి 6కి అలా. టైమింగ్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు. సో నైట్ అయితే 9:30కి ఉంది. అది గిట్ట ఎక్కడైతే ఉంటుంది కదా స్టాపు, ఇక్కడ భద్రాచలం, ఇక్కడ మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్ అని స్టాప్స్ ఉంటాయి కదా, సో అక్కడైతే ఆగదు, ఎక్కడనో సైడ్ అయితే ఆగుద్ది. సో వెతుక్కొని అయితే వెళ్ళి ఎక్కాలి. ఇదైతే బెస్ట్ ఇన్ఫర్మేషన్ మాకైతే. అక్కడ వాళ్ళు చెప్తే కానీ మాకు తెలియలేదు, లేకపోతే అక్కడనే నిల్చొని ఉండిపోయేటోళ్ళం, రివర్స్ ఇంటికి అయితే వెళ్ళిపోయేటోళ్ళం అనమాట. సో అలా అయితే జరిగింది. ఇదైతే కన్ఫామ్ అయితే 9:30 అండి నైట్ పూట, హైదరాబాద్ టు భద్రాచలం.
సో ఇప్పుడైతే మేము భద్రాచలంలో అయితే దిగేసాం అనమాట. భద్రాచలం చూసారు కదా, అక్కడ భద్రాచలం బస్ స్టాండ్ వరకు అయితే వెళ్ళొద్దు, రాములవారి గుడి అని ముందే చెప్తాడు కండక్టర్. రాములవారి గుడి అంటే అక్కడ దిగేసేయాలి, బస్ స్టాండ్ అంటే ఊర్లోకి పోయేటోళ్ళు అనమాట. సో ఇప్పుడైతే మనం అక్కడ దిగేసాము. దిగి అక్కడ నుంచి ఆటో అవసరం లేదు, యాక్చువల్గా దగ్గరికే ఉంటాయి రూమ్స్. సో మేము కొత్త కదా, మాకు తెలియదు. ఆటో వాళ్ళు ఎలాగో మోసం చేస్తారు కాబట్టి ఆంచి అక్కడికైతే మమ్మల్ని తీసుకొచ్చారు. సో రూమ్ కాడికి అయితే వచ్చాము, చూసేద్దాం. నిలయం అనగానే నిలయం అని ముందరనే దించుతాడు బస్ స్టాండ్ కంటే ముందు. అక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంది రూమ్స్ అన్ని, నడుచుకుంటూ వచ్చేయచ్చు. అనవసరంగా ఆటో ఛార్జ్ అయితే పెట్టవద్దు ఎవరు. సో ఇప్పుడైతే మేము రూమ్ తీసుకున్నాం, ఇదే రూము. లోపల వెళ్ళాక రూమ్ ఎలా ఉందో చూపిస్తాం. ఆగవచ్చు, ఇక్కడ స్విచ్ ఇక్కడ ఉంది, ఇది వేస్తే ఇలా లైట్ అయితే వెలుగుతుంది. మనమైతే రూమ్ లోకి వెళ్దాం. చూసారా ఈ మసలైన ముసలామా, క్లీనింగ్ చేపియచ్చు అనుకుంటా. రూము క్లీన్ చేయమంటే మంచిగా ఉందిలే. ఫ్యాన్స్ ఇది నాన్ ఏసీ అండి. ఇది యాక్చువల్గా మాకు ఎక్కువ రేటే పడ్డది. ఇదైతే బాత్రూము. రూమ్ అయితే మాకు 1300 పడ్డది, నాన్ ఏసీ 1300. కానీ 2 బెడ్స్ అంటే ఏమంటారు 4 బెడ్స్, డబుల్ కట్. ఇక్కడికి డబుల్ కట్ వచ్చి ఇక్కడ నుంచి దగ్గరగా అయితే రామాలయం ఉంది, అవుపిస్తుంది కదా, ఇదేనండి గుడి. సో దగ్గరికి అయితే ఈ రూమ్స్ ఉన్నాయి. ఇదేంటి ఓం శాంతి సత్రం అంట, గల్లి అద్దెకి ఇవ్వను. ఏసీ నాన్ ఏసీ రూమ్స్. ఏసీ రూమ్స్ ఎంతనే అట్లయితే మరి. ఇప్పుడైతే రూమ్ తీసుకున్నాం కదా, గోదావరికి స్నానానికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఎలా ఉంటాయో వాటర్లు చూద్దాం. ఇప్పుడైతే మనం గోదావరి కాడికి అయితే పోయి స్నానాలు చేసి అయితే వద్దాము. అక్కడ ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఓకే, ఇదైతే భద్రాద్రి అండి. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. ఓకే 6 అవుతుంది, 5:30 అలా అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం గోదావరికి వెళ్దాం. రూమ్ కాడ నుంచి అయితే చాలా దగ్గరగా ఉన్నాయి. రూమ్స్ అన్ని చాలా అవైలబుల్ గా దగ్గరగా ఉన్నాయి అన్ని, గుడికి, రూమ్స్ కి అండ్ ఇక్కడ ఉన్న ఏమంటారు గోదావరికి అన్నిటికైతే దగ్గర. ఇప్పుడైతే గోదావరిలోకి పోదాం. మేమైతే రూమ్ తీసుకుని అయితే ఫ్రెష్ అప్ కావడానికే, కానీ గోదావరిలో స్నానం అయితే ఎప్పుడు చేయం కదండి. సో అందుకనైతే గోదావరిలో స్నానం చేద్దామని అయితే వెళ్తున్నాం అనమాట. కానీ రూమ్ అయితే మాకైతే ఇప్పుడు 2 రూమ్స్ ఇచ్చారు కదా, 2 రూమ్స్ 1200 పడ్డది, ఒక రూమ్ 600 లెక్క పడ్డాయి అనమాట. సో ఏసీ రూము ఎంత ఉందో ప్రైస్ అయితే మేము కనుక్కోలేదు. నాన్ ఏసీ అయితే మాకు 1200 పడ్డది. మేము ఆల్రెడీ 5కి అక్కడికి దిగాము, 9:30కి ఎక్కితే 5కి అక్కడ కరెక్ట్గా దిగాము. దిగి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి గుడికి పోయి అయితే దర్శనం చేసుకుని అయితే మేము రివర్స్ అయిపోయాం అనమాట. ఇంకా అంతలోపు గోదావరికి అయితే మళ్ళీ రాం కదా అని అయితే గోదావరికి అయితే వచ్చేస్తున్నాం. ఇప్పుడు గోదావరిలో అయితే స్నానం చేసి ఇంటికి వెళ్దాం. అసలు నీళ్ళు ఉన్నాయో లేవో చూద్దాం. ఇప్పుడు ఏమే తల్లి ఇంకా ఆయాసం అవుతుంది. చిల్ల తెలియదు తల్లి. ఇప్పుడైతే గోదావరి స్నానం చేద్దామని వచ్చాం, కానీ గోదావరిలో వాటర్ లేవండి. సో మనం రూమ్ తీసుకుంటాం, రూమ్ లో చేయడం బెస్ట్. నీళ్ళు అయితే చాలా లోపడుకున్నాయి అండ్ పాడుతున్నాయి అని చెప్పారు, కానీ అంత అబద్ధం, నిలబడ్డాయి నీళ్లు. సో ఫ్రెష్గా అయితే లేవు. రూమ్లో స్నానం చేయడం బెస్ట్. సో మా వాళ్ళు అయితే డైరెక్ట్ గోదావరికి వచ్చి అక్కడ స్నానం చేసి అయితే ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ గుడిలోనే కొంచెం కూర్చొని ఇంకా రివర్స్ అయ్యి అక్కడ చుట్టుముట్టు చూసుకొని వెళ్ళిపోదాం, రూమ్ వద్దు ఏమొద్దు అన్నారు. సో అదైతే ఇంపాసిబుల్, అసలు వాటరే లేవు. అసలు రూమ్ తీసుకోకపోతే అసలు కుదరదు. వాటర్ అసలు పోవట్లేవు అనమాట, నిలబడి ఉన్నాయి వాటర్ అన్ని. సో అక్కడైతే కుదరదు. బాత్రూమ్స్ అవన్నీ ఎలా చెప్పండి, అసలు కుదరదు. ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని అలా చేస్తూ ఉంటారు, అసలు బాగాలేదు. సో రూమ్ అయితే మేము తీసుకున్నాము.
కూర్చున్నాము. ఆటో వాళ్ళు గిట్ట అంతే, నీళ్ళు బాగానే పడుతున్నాయి మేడం, గోదావరి కాడికి వెళ్దాం బాగానే ఉంటుంది అని డైరెక్ట్ గోదావరి కాడికి గిట్ట తీసుకొచ్చేసారు. సో వర్షాలు పడి వాటర్ వస్తుంటే చూడు, మరీ హెవీగా కాకుండా నార్మల్గా అప్పుడు మాత్రం వెళ్ళాలి, ఇలాంటి టైంలో అయితే వెళ్ళొద్దు. సో అదనమాట. ఇదైతే అన్నదాన సత్రం అయితే మనకు కాదు, బ్రాహ్మణ్స్కు అనమాట. సో ఇప్పుడైతే మేము రివర్స్ రూమ్కి వెళ్ళిపోయాం. మేమైతే అందరం రెడీ పెట్టు. మనైతే ఇప్పుడు గుడికి వెళ్దాం. రెడీ అయ్యాము అక్కడ రూమ్లో. రెడీ అయితే ఇప్పుడైతే మనం గుడికి వెళ్దాం. అంటే మేము వెంబటే రివర్స్ జర్నీ అని అయితే శారీస్ అవన్నీ అయితే ఏం కట్టుకోలేదు, ఎందుకంటే మళ్ళీ రివర్స్ జర్నీ బస్సులో కదా, ఎక్కువ అయితే లగేజ్ అయితే కష్టమైంది అని. సో డ్రెస్సెస్ అయితే ప్రిపేర్ చేసాము. ఎప్పుడైతే గుడికి వెళ్ళాము. అటేని ఒకటే పక్కుల్లా ఉంది. ఫస్ట్ టైం అందరు అయితే మల్లెపూలు భలే తాకిచ్చేసారు, చాలా బాగుంది చూడ్డానికి. ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్ళాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడైతే మనం గుడి దర్శనానికి వెళ్దాం. జనాలు ఎక్కువైతే లేరు, కళ్యాణం అప్పుడైతే ఎక్కువ ఉంటారు, ఇప్పుడైతే నార్మల్గా ఉన్నారు. సో మనం హ్యాపీగా వెళ్ళి కూల్గా దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు కొనుక్కొని ఓకే ఏమంటారు మమ్మీ వాళ్ళకి పెట్టి తాగు తీసుకోతే ఏం కదా, ఏం వద్దు ఇప్పుడు కొనొద్దు. వీడియోలో ప్రసాదం ఇటు ఆంజనేయ స్వామి ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా. ఇంత పబ్లిక్ తక్కువ తక్కువనే చాలా. రామచంద్రాయ జన ఎందుకు నేను అప్పుడే చెప్పలేదు, వీళ్ళు పోతుంటారా అనుకున్నా. కొబ్బరికాయలు అని రాసి యాక్చువల్గా అయితే ఇది ఎగ్జిట్ అంట, మేము ఎంట్రీ అనుకుని వచ్చేసాం. ఇప్పుడు మనం ఎంట్రీకి వెళ్దాం. మన రేటు రాదు, మనం మెయిన్ రేటు పెట్టాము. నేను తీసుకుంది అయితే కాటనే. అదే వెలుగు ద్వారి ఇటు సైడ్. వెనక అనిపిస్తుంది. ఇది మొత్తం డబ్బింగ్ అలానేమో సాంగ్ పెట్టి రియల్ వాయిస్ పెట్టదు, కొన్ని పెట్టు మా చెల్లెకి నన్ను అవుతుంది. గోమూత్రం ఫోన్స్ అయితే ఇక్కడ పెట్టాలి, గుడిలోకి అయితే నాట్ అలౌడ్ కదా. సో ఫోన్స్ ఇక్కడ పెట్టి వెళ్దాం. ఎందుకు తీసుకో, నేను ఎందుకు తెచ్చిన వేస్ట్. నువ్వు తెచ్చిన అందరు తెమ్మన్నారులే. చెప్పు. ఇప్పుడు పన్నీసాలకు వెళ్దాం. చూద్దాము. టికెట్ చూపించి వీడియో తీయాలి.
చూడు యువర్ శాంతమ్మ దోశ తిన్నావా? దోశ తిన్నావా? ఇడ్లీ తిన్నావా? దోశ తిన్నావా? వడ తిన్నావా? ఏం తిన్నావా అని అడుగు. ఏం తిన్నావా అని అడుగు. ఇప్పుడైతే మేము తినైతే వెళ్ళామన్నమాట బయటికి. మేమైతే దర్శనానికి వెళ్ళాం కదా. సో దర్శనానికి అయితే ఫోన్ నాట్ అలౌడ్. దర్శనానికి జనాలు తక్కువగా ఉన్నా మరీ లేరన్నట్టు లేరు, బాగానే ఉన్నారు. ఒక 300-500 వరకు జనాలు ఉన్నారు. సో మెయిన్ ఎక్కువ చాలా లేట్ అవుతుందండి లోపలికి. మన దర్శనానికి అయితే చాలా ఆపి వెళ్తున్నారు. ఒక్కొక్కసారి 1 అవర్, హాఫ్ అన్ అవర్ అలాగా. ఎందుకంటే లోపలికి స్పెషల్గా దర్శనానికి టికెట్స్ ఉన్నాయి. సో అభిషేకానికి, రాముడికి ఇంకేమైనా తీసుకొస్తే సో వాటి కోసం అయితే చాలా టైం ఆపేస్తున్నారు జనాలను. మామూలు దర్శనం వాళ్ళు మెయిన్ ఆపేస్తున్నారు. ఇంకా పైసలు తీసుకున్న వాళ్ళని గిట్ట ఆపేస్తున్నారు. ఇంకా స్పెషల్ దర్శనాలు ఉన్నాయి, వాటికి తొందరగా అవడం వల్ల వాళ్ళనైతే ఆపేస్తున్నారు. మేమైతే 7కి వెళ్తే బయటకు వచ్చేసరికి 10 అయింది. ఇంకా ఇంత తినే అయితే మేము మళ్ళా అదే అమ్మవారి చీర, ఇంకా పర్ణశాల, ఇంకా చిన్న అరుణాచలం చాలా బాగుంటుందంట. సో ఇవన్నీ అయితే చూడడానికి అయితే మేము వెళ్తున్నాం ఇప్పుడు. సో మనిషికి వచ్చేసి అయితే 150 రూపాయలండి. అండ్ వాళ్ళు ఎక్కువ చెప్పరు, ఒకవేళ మనం తక్కువ అడిగినా ఇవ్వరు. 150 ఒక మనిషికి అయితే 150 కంపల్సరీ. సో అదైతే వర్తనే చెప్తున్నా నేను. చాలా 100 కిలోమీటర్స్ పోయి రావాలన్నమాట. సో చాలా వర్త్. సో ఇప్పుడైతే మనం అరుణాచలం, చిన్న అరుణాచలానికి అయితే ఫస్ట్ వచ్చేసాం అనమాట. గుడిలో ముందైతే సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగున్నాడు కదా, నాకైతే అది విగ్రహం చాలా బాగా నచ్చింది. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే, మనం అరుణాచలం ఉంటుంది కదా, అరుణాచలం గుడి. సో అక్కడికి వెళ్ళకున్నా సరే ఇక్కడికి వెళ్తే ఆ పుణ్యం దొరుకుద్దని అంటున్నారు అనమాట. అక్కడ ప్రదక్షిణ చేస్తాం కదా, గిరి ప్రదక్షిణ, ఇక్కడ గిట చేసి అంత పుణ్యం వస్తుందంట అండి. సో అక్కడ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ చేసే గిట అంత పుణ్యం వస్తుందంట. అంత దూరం వెళ్ళని వాళ్ళు ఇక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా గుడి అయితే కడుతున్నారు, చాలా బాగుంది గుడి అయితే. ఇవన్నీ చూసారా, శివలింగాలన్నీ ప్రతిష్ఠిస్తారంట. 1008 అయితే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారంట. సో చాలా బాగుంది. ఒక్కొక్క విగ్రహం ఎక్కడెక్కడ ఉంటాయి కదండి, అవన్నీ విగ్రహాలన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది అసలు. మీరు అన్ని చూసేయండి, గుడి అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ 1008 లింగాలు ఇవన్నీ ప్రతిష్ఠించిన కోసం సూపర్ ఉంటది. 1008 లింగాలు ఇవన్నీ వచ్చాక, ఇవన్నీ పెట్టాక మళ్ళీ ఒకసారి వచ్చి చూద్దాం. చాలా బాగున్నాయి కదా. సూర్యలింగం అలా ఒక్కొక్కటి ఉంది. గిరి ప్రదక్షిణ చేసినంత పని అయితే చేస్తున్నారు ఇలా. ఎవరు ఎంత ఎట్టిమోకంది, గుళ్ళకి చెప్పులేసుకురావద్దని తెలియలేదా? గుళ్ళ కోసం చెప్పులేసుకో. సరే అక్క. వావ్ వావ్, శివుడు ఇట్లా చాలా బాగున్నాయండి లింగాలు అయితే నిజంగా. ఉత్తర ద్వార దర్శనం ఉంటుందిగా. వావ్, రియల్గా ఇక్కడైతే లింగాలు సూపర్ ఉన్నాయి నిజంగా. చిన్న అరుణాచలం అని అయితే 100% చెప్పుకోవచ్చు. అద్దాల మండపం ఉంది లోపల. వావ్, ఇది అద్దాల మండపం చాలా బాగుంది కదా, సూపర్. ఇది నిజంగా శివలింగాలు అన్ని ప్రతిష్ఠిస్తే సూపర్. నిజంగా చిన్న అరుణాచలం అని చెప్పుకోవచ్చు. నిజంగా అవసరం అండి. ఇటు నుంచే వచ్చాము, బట్ ఇది చూడలేదేమో నేను.
శ్రీశక్తి శివలింగం రియల్లీ ఆసమ్. నిజంగా సూపర్ ఉందండి అసలు. రుద్రాక్ష చెట్టు వెళ్ళడమే కానీ ఎప్పుడే చూస్తున్నాం కదా వీరభద్రుడు స్వామి అండి. కాళ్ళు ఇటేడికి ఇటు నుంచి పోదాం. ఎటు నుంచి బయట ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. కాలైతే నయనమ్మ పాట పాడిస్తున్నాను. ఎందుకు జ్యోతిలింగాలక్క ఎక్కడ జ్యోతిలింగాలకు అభిషేకాలు చేసుకోవచ్చు. మేము ఎంత మీరు 10 రూపాయలు టికెట్. ఏం లేలేగా మరి. నెలకొన్న వాడొచ్చని తీసుకోవచ్చు. అవునా, ఈసారి ట్రై చేస్తాం. ఏం తెస్తే చేసేటోళ్ళు. సరే అసలు నిజంగా శివుళ్ళు అయితే చాలా బాగున్నదండి. మనం చూస్తే కనుక శివాలయాలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే కనుక గుడి నిజంగా చాలా బాగుంది. 1100 ఇదేంటిది కేదేశ్వర ఏంది వీళ్ళెట్ నుంచి పోయారు మరి దారి ఇట్టిచ్చాడు ఎవడైనా. ఇంకా బాగా ఇంకేం చేస్తాం ఎండ కాల్చడం అంటే అసలు. స్వామివారి చుట్టూ ఉండేది. ఆ ప్రధాన లింగంతో కలిపి 108 శివలింగాలు అరుణాచలంలో అగ్నిలింగం. తీసుకోవచ్చా అడిగినావా? నేను తీసుకోవచ్చా తీసి టికెట్ ఇస్తుంది. వీడియో ఆఫ్ చేయకూడదు. తీసా యాక్చువల్గా రివర్స్ ఉంది. ఇదేనండి ఇక్కడ అన్నదానం. ఫ్యూచర్లో అయితే పెద్ద చేయొచ్చు 100%. మనకు అంటున్నా అక్కడ సరే నాకిట మా డాడీ ఎక్కడ కూర్చుండే
అమ్మవారు ఇప్పుడైతే చిన్న అరుణాచలం నుంచి అయితే పర్ణశాల కాదు, అదే చీర అమ్మవారి నార చీర అవి ఉంటాయి కదా, సో అక్కడికైతే వచ్చేసాం అనమాట. సో చూసేద్దాం అక్కడ ఎలా ఉందో. అది సీతమ్మ వారు ఇక్కడ ఎక్కడ బొట్టు పెట్టుకుంటారు. నేను పసుపు కుంకుమ దొరుకుతుంది కొనుక్కున్నాము. రాళ్ళు అవునంట, మంచిదంట కొనుక్కున్నా. పసుపు కుంకుమ వస్తూనే ఉంటాయంట. అవునంట, అదే కదా. ఏడవునా ఏడ కింద పోవాలంటే అక్క భాగ్యక్క ఇవన్నీ ఇట్లా గీసింది కదా. బాలే శ్రీనిధి లడ్డు శ్రీనిధి హాయ్ అను హాయ్ అదట చెప్పదు నిద్ర పోయింది. షరీ ఇప్పుడైతే పర్ణశాలకైతే వచ్చేసాం అనమాట. సో 2 అయితే అయిపోయాయి కదా. పర్ణశాల చూసుకొని రిటర్న్ అయితే రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే పర్ణశాలకు వెళ్తున్నాం లోపలికి. ఓకే, చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మేము యూట్యూబ్ లో కట్నం చేసాం. అతనే చూడండి ఫుడ్ పోయే ముందు డాడీ చేసేవచ్చు. పొద్దుగల కాదు, ఎట్లా ఎంత అంకుల్ ఎంత డజన్ 50 40 రక్కరా 2 డజన్ల కడగచ్చు. ఎప్పుడేస్తారు బ్యాగులు భద్రాచలం టచ్ కాదండి. ఏంటిది అది? స్నేకా? ఎంత బ్లాక్ ఉంది నీకెందుకు బే, నేను వీడియో. ఏంటిది ఇది? ఏమన్నట్టు అంటే అయితే చూడండి, టైం పాస్ అయితే చేద్దాం. ఏ టైం పాస్ కాదు. ఎంత? సరే అంటే అక్కడ వెళ్తుంది అక్క. దాన్ని ముయ్యవే, ఊపించాలి. హలో, నిన్నే అక్కడ అక్క మూసి మలిచి. నువ్వు వీడియో తీసినవా? అవును. ఇది కుంకుమ అంటే తక్కువ తీయరా? ఏ అది చూడు మంచిగా. అవును అవును. గాజులు బాగున్నాయి కానీ చీరలు కనబడుతుంది. పట్టు
బొమ్మలు బాగుంది. కొంచెం పెద్దగా అయినట్టుంది పాప పీచు శీలకు కొంచెం పెద్ద టోపీ తీసుకుంటే సార్ బొమ్మలు ఫోటోలు తీసుకుంటే మేడం బ్యాంగిల్స్ కానీ బొమ్మలు ఇవ్వాలి మేడం. అవి విగ్రహాలు బాగున్నాయి కానీ అంత పెద్ద పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు ఇంట్లో అని ఆలోచించి. ఇవి బాగున్నాయి కానీ ఇంత పెద్ద పెట్టుకోవచ్చు అట ఇంట్లో, ఇంతకన్నా పెద్ద ఉండొచ్చు అంట. ఇది షోకేస్ గా పెట్టాలి కదా. ఏ ఎడ్డిదానా ఏ బ్లాగ్ ఏ కుక్క ఉన్నట్టు ఇది ఇంట్లో పెడితే బాగుంటది ఐ థింక్ చాలా. డైమండ్ ఇది గిట అప్పట్లో వచ్చి అన్నీ వచ్చినాయి ఇక్కడికి. అందరు వెళ్ళిపోయారా? అలా వదిలేసి వెళ్ళిపోవడానికి మీకు సిగ్గులేదంటే. చూడండి ఫ్రెండ్స్, ఏది ఉప్పు వేయించుకుందాం. ఉప్పు వేయించుకోపో బుజ్జి. ఉచ్చిపెట్టట్టు వస్తూనే ఉంది ఇంకా పందులక. ఏం బాగుండు. ఏమన్నా రే నీకెందుకు బే రే ఎవర్రా వీడు? ఏడో చూసా చూడండి ఎండాకాలం స్టార్ట్ అయింది. అయ్యో పన్నసాల లోపలికి పర్ణశాల లోపలికైతే ఫోన్ అలో లేదండి. సో లోపలైతే పెద్దగా ఏం లేదు, జస్ట్ చిన్న కుటీరము, ఇంకా అదే రాముడు సీత ఇంకా ముందర ఇలా నిలబడి ఉన్నారుగా ఒకటి, ఇంకొకటేమో రావణుడు ఎత్తుకపోతుంటే ఒక స్టిల్. సో రావణుడు వచ్చింది ఒక స్టిల్, అలా ఒక 2-3 ఉన్నాయి అంతే, ఎక్కువ లేదనమాట. సో వాటికి గిట ఫోన్ అయితే నాట్ అలౌడ్ అసలు. ఇంకా సరేలేని ఉండేవైతే ఇబ్బందులు ఉంటాయి కదా. సో దాని పక్కన అయితే ఒక గుడి ఉంది. సో ఆ గుడికి అయితే మేము దర్శనానికి వెళ్ళాము అనమాట. వెళ్ళి రివర్స్ వచ్చేస్తున్నాం, చూసేద్దాం. ఏమో పడదా బాబు, బాగుంది. ఓ పాపం ఏమక్కడికి వచ్చిందా మళ్ళా. నేను సారీ తక్కువ చేయదు. ఓకేనా నీకు అది తక్కువ ఎంతంట చూద్దాం. ఏ మంచి తిప్పుతుంది అది ఎట్లా. ఇప్పుడైతే మేము భద్రాచలం నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. బస్ దొరకడం మాత్రం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ నుంచి అయితే 4:20, 5:20, ఇంకా 6:20, 7:20కి అయితే బస్సులు ఉన్నాయి ఇక్కడ నుంచి, ఎక్స్ప్రెస్ బస్సులు భద్రాచలం టు హైదరాబాద్. ఫుల్ రష్ ఉందండి. హెవీగా ఏదైనా పూజలు దగ్గర మాత్రం రావడం, ఎక్స్ప్రెస్ బస్సులు నమ్ముకొని రావడం మాత్రం వేస్ట్. సూపర్ లగ్జరీ నమ్ముకొని అయితే రావచ్చు. ఓకే, వేస్ట్ ఫెలో, దిస్ ఈజ్ వేస్ట్ ఫెలో.
ఓకే బాయ్. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్దాం. ఓకే బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మనం నిన్న అలాంటి బస్సులు లేవే అసలు. నువ్వు ఒకదానివి లేవు, బస్సులు లేకనేగా. టైం ఏడుంది మమ్మీడా చూడు. సెల్లు చూపి, సెల్లులో చూపి. 2:44 అవుతుంది టైము. సో ఇప్పుడైతే టీ తాగుతున్నాం. ఏంటంటే బస్ స్టాండ్లో దిగాం కదా, ఈ టైంలో బస్సులు ఉండవు, అందుకనే సో ఇక్కడైతే స్టే చేసాము. అంటే ఒక్కొక్క టైం బస్ స్టాండ్లో ఉండాల్సి వస్తుంది కదా, అదే ఈ టైం అనమాట. సో బస్ స్టాండ్లో 5 వరకు ఉండి 5 తర్వాత మనం ఇంటికి వెళ్దాం. ఓకే బాయ్. సో మేమైతే అక్కడైతే 6:30కి అలా ఎక్కినాం బస్సు హైదరాబాద్కి. సో ఇక్కడికి వచ్చేసరికి 11:03 అయిందండి. సో ఈ టైంలో జర్నీ అంత మంచిది కాదని సో అక్కడైతే కొంచెం స్టే చేసేసి కొంచెం మార్నింగ్ అన్నీ తిరిగే టైంలో వెళ్దామని అయితే ఉన్నాం అనమాట. సో టోటల్గా అయితే ఇది వీడియో. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.